సమాజంలోని ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారు తమ సంపద నుండి జకాత్ తీసి దాని యొక్క సిస్టమ్ ప్రకారంగా ఖర్చు పెట్టినట్లయితే ముస్లింలో పేదరికం అంతమవుతుంది. ఎడ్యుకేషన్లో ముస్లింలు టాప్లో ఉంటారు, ఆర్థికంగా కూడా టాప్లో ఉంటారు. జకాత్ డబ్బులతో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, కార్పొరేట్ హాస్పిటల్ స్థాపించవచ్చు. ధర్మ సందేశ కార్యక్రమాలు కూడా సులభం అవుతాయి. ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసి ముస్లిం యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సంక్షేమం కోసం విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక, కౌటుంబిక అన్ని రంగాలలో కూడా ముస్లింలను నెంబర్ 1లో నిలబెట్టవచ్చు. ఇది ఎలా మీకు ఆశ్చర్యం వేస్తుందా? అయితే ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. ఇది సాధ్యం ఖచ్చితంగా అవుతుంది. ముస్లిం సమాజంలోని ప్రతి ధనవంతుడు కూడా తన సంపాదన నుండి 2.5% చెల్లిస్తాడు, లేదంటే అతడు ముస్లింగా పరిగణించబడు. ఇలాంటి సిస్టమ్ అనేది కేవలం ఇస్లాంలో మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంత జకాత్ ఇస్తున్నారు, మన భారతదేశంలో ముస్లింలు ఎంత జకాత్ ఇస్తున్నారు ప్రతి సంవత్సరం? ఈ జకాత్ గనక ముస్లిం పేదల కోసం, ముస్లిం సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్లయితే మనం మన భారతదేశంలో ముస్లింలను ఎలా తీర్చిదిద్దవచ్చు అన్న విషయాన్ని డీటెయిల్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇండియా టుమారో .net 9 ఏప్రిల్ 2022 ప్రకారం మన భారతదేశంలో దాదాపుగా 20 నుండి 70 వేల కోట్ల జకాత్ వసూలవుతుంది. వరల్డ్ బ్యాంక్ మరియు IRTI ఇస్లామిక్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మరియు IDB ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 550 నుండి 600 బిలియన్ డాలర్ల జకాత్ వసూలవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కమ్యూనిటీకి కూడా ఇంత పెద్ద మొత్తంలో ధార్మిక పరంగా డబ్బులు అనేవి వసూలు కావు. ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటి నిబంధన కూడా ఆయా మతాల వారికి లేదు. కానీ ముస్లింలకు మాత్రం ఈ గొప్ప అవకాశం ఉంది. ఈ జకాత్ ద్వారా ముస్లిం సమాజంలోని ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకురావచ్చు. అయినప్పటికీ ఆర్థికంగా ముస్లింల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. HindustanTimes.com జూన్ 30, 2023 ప్రకారం ముస్లిమ్స్ ఆర్ ద ప్యూరెస్ట్ రిలీజియస్ గ్రూప్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలోని ముస్లింలు చాలా పేదరికంలో మగ్గుతున్నారు. ఎలాంటి పేదవారంటే మెకానిక్లు, లారీ డ్రైవర్లు, పాన్ షాపులు నడిపించుకునేవారు, పంచర్లు వేసుకునేవారు, టైలర్లు, రోజువారీ కూలీలు, రోడ్ల మీద చికెన్ పకోడీలు అమ్ముకునేవారు, హోటల్లో పనిచేసేవారు, గుమస్తాలుగా పనిచేసేవారు, చికెన్ షాపులు, మటన్ షాపులు నడిపించుకునేవారు. ఈ విధంగా చిన్న చితక వ్యాపారాలు ఎక్కడ చూసినా అవి ముస్లింలవే మీకు కనిపిస్తుంటాయి. మరోవైపు ఫుట్పాత్లపై, రోడ్ల మీద ఏదో ఒక చిన్న తోపుడు బండి పెట్టుకుని జీవితం గడిపేవారు కూడా ఎక్కువ సంఖ్యలో మీకు ముస్లింలే కనిపిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ముస్లింలలో ధనవంతులు లేరంటే చాలా మంది ధనవంతులు ఉన్నారు. వారు జకాత్ చెల్లించడం లేదంటే జకాత్ కూడా చెల్లిస్తున్నారు. కానీ సరిగ్గా వారి జకాత్ అనేది సద్వినియోగం అవ్వడం లేదు, దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఈరోజు ముస్లింల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకవేళ ఇస్లాం చెప్పినట్టుగా ధనిక ముస్లింలు గనక వారి యొక్క జకాత్ని సరిగ్గా ఒక సిస్టమ్ ప్రకారంగా ముస్లింల సామాజిక సంక్షేమం కోసం, ధర్మ రక్షణ కోసం ఖర్చు పెట్టినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను నెంబర్ 1గా టాప్ స్థానంలో మనం నిలబెట్టవచ్చు. ఒకవేళ కేవలం జకాత్ని సరిగ్గా వినియోగించినట్లయితే. కానీ పరిస్థితులు అలా లేవు. ఈరోజు ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ముస్లింలో సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోవడం. సచార్ కమిటీ ఏం చెప్పిందండి? ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. ముస్లింలు భారతదేశంలో ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా వెనకబడి ఉన్నారని సచార్ కమిటీ నివేదిక తెలియజేసింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక ముస్లిం సంక్షేమం, అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది? ఒక్కసారి ముస్లిం మేధావులారా మీరు ఆలోచించండి. ఈరోజు ముస్లింలు తమ జకాత్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఎవరికి ఖర్చు చేస్తున్నారు? ముస్లింలలోని చాలామంది ధనవంతులు తమ జకాత్ని చాలా వరకు ప్రదర్శన బుద్ధి కోసం, సమాజంలో పలుకుబడి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అది ఎలా అంటే పేదవారికి చీరలు పంచిపెట్టడం, గోధుమలు, బియ్యం పంచిపెట్టడం, ఇంటి ముందు బారులు తీరి నిలబడినటువంటి జనాలు అక్కడ మీకు కనిపిస్తుంటారు. ఏంటంటే జకాత్ బియ్యం పంచుతున్నారండి, జకాత్ శారీలు పంచుతున్నారు. ఇదా అండి జకాత్ యొక్క ఉద్దేశం? ఒక్కసారి మీరు మీ అంతరాత్మని ప్రశ్నించండి.
ఇలా ముస్లింలలోని ధనవంతులు జకాత్ని ఒక సిస్టమ్ ప్రకారంగా ఖర్చు పెట్టడం లేదు. ఒక ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి ఒక 100 రూపాయల నుండి 500 వరకు ఇచ్చేసి పంపించి వేస్తాడు. ఇలా చేయడం వల్ల ఎవరి అవసరాలు కూడా తీరవు, ఎలాంటి విప్లవం కూడా రాదు. కాబట్టి జకాత్ని ఒక సిస్టమేటిక్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లిం సమాజ సంక్షేమం కోసం జకాత్ అనేది ఒక అద్భుతమైనటువంటి విధానం. దాన్ని సరిగ్గా ఖర్చు పెడితే ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని మనం తీసుకురావచ్చు. అది ఎలా? జకాత్ ద్వారా విప్లవం ఎలా సాధ్యమవుతుంది? economictimes.com 1 ఫిబ్రవరి 2024 ప్రకారం కేంద్ర మైనారిటీ మినిస్ట్రీ మైనారిటీల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంతో తెలుసా? 3183 కోట్లు మాత్రమే. కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దానికంటే దాదాపుగా 10 రెట్లు ఎక్కువగా మనకు భారతదేశంలో జకాత్ అనేది వసూలవుతుంది. యావరేజ్గా తక్కువగా మనం వేసుకున్నప్పటికీ 30,000 కోట్ల రూపాయలు అని ఒక అంచనా మనకైతే వస్తుంది. అయితే ఈ 30,000 కోట్లను గనక మనం మన భారతదేశ ముస్లింల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్లయితే ఎన్ని విప్లవాలను మనం తీసుకురావచ్చో ఒక్కసారి ఈ నివేదిక చూడండి. ఈ జకాత్ డబ్బులతో మనం పేదవారికి అద్భుతమైనటువంటి వైద్య సహాయాన్ని చేయవచ్చు. అంటే హాస్పిటల్స్ కట్టవచ్చు. ఉదాహరణకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏదైతే ఉందో ఇండియాలోనే నెంబర్ 1 స్థానం ఇది. దీని యొక్క నిర్మాణం ఖర్చు గవర్నమెంట్ ప్రకారం 3,000 కోట్లు. ఇక హాస్పిటల్లో దీన్ని మించింది లేదు. ఇలాంటిది ప్రతి సంవత్సరం 1 లేదా 2 కట్టవచ్చు మనం జకాత్ డబ్బులతో. ఆ తర్వాత ఎడ్యుకేషన్ పై కనుక మనం ఫోకస్ చేసినట్లయితే ముస్లిం సమాజంలోని యూనివర్సిటీస్, కాలేజెస్ మరియు స్కూల్స్ పై కనుక మనం ఫోకస్ చేసినట్లయితే ఉదాహరణకు మనం ఒక్కో స్కూల్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టినా ప్రతి సంవత్సరం 100 స్కూల్స్ కట్టవచ్చు. అంటే 5,000 కోట్లు పెట్టి స్కూల్స్ కట్టవచ్చు. అలాగే యూనివర్సిటీస్ కాస్ట్ చూసినట్లయితే ఒక్కొక్కటి 100 కోట్లు వేసుకున్న టాప్ 10 యూనివర్సిటీ కట్టవచ్చు. అంటే 1000 కోట్లు పెట్టి ఇలా యూనివర్సిటీస్ కట్టవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఖర్చు పెడితే దాదాపుగా 9,000 కోట్లు టోటల్గా ఖర్చు అవుతుంది. ఈ విధంగా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా 20,000 కోట్లు మిగులుతాయి. వాటితో ముస్లింలు ఆర్థికంగా ఎదగడానికి, బిజినెస్ కోసం వారికి వడ్డీ రహిత రుణాలు ఇవ్వవచ్చు. మంచి ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చు. ఇస్లాం ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేసేటటువంటి దావత్ సెంటర్లను ఏర్పాటు చేయవచ్చు. కుల మతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేయవచ్చు. ఇంకా జైలులో మగ్గుతున్న అమాయకులు అయినటువంటి ఖైదీల కోసం, వారి కుటుంబాల ఆర్థిక అవసరాల కోసం కూడా ఖర్చు పెట్టవచ్చు. ఈ విధంగా ఖురాన్లో చెప్పినటువంటి 8 రకాల పనులకు మనం జకాత్ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ప్రతి సంవత్సరం దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు జకాత్ రూపంలో ఇస్తున్నారు. ఈ జకాత్ని కనుక సరిగ్గా ఖర్చు పెడితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ విషయాల్ని కూడా మనం స్థాపించవచ్చు సోదరులు. గత చరిత్రను కాస్త మనం పరిశీలించినట్లయితే ఇస్లాంలో ఉన్నటువంటి ఈ జకాత్ అనే సిస్టమ్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి విప్లవాలను స్థాపించారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహీమహుల్లా కాలంలో ఎలా ఉండేదంటే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ముస్లింల యొక్క ఖలీఫా, 99వ హిజ్రీ కాలానికి చెందిన వ్యక్తి. ఆయన పరిపాలన గురించి చరిత్ర సాక్ష్యమిస్తుంది. ఈయనను చాలా మంది ఉలమాలు ఖులఫాయ రాషిదీన్ల 5వ ఖలీఫాగా పిలుస్తుంటారు. అంతటి గొప్ప పరిపాలన ఆయన ప్రజలకు అందించారు. కాబట్టి ఆయనను మొదటి ముజద్దిద్ ఆఫ్ ఇస్లాంగా పిలుస్తారు. అంటే ఇస్లాం యొక్క మొదటి ముజద్దిద్గా ఆయన్ని భావిస్తారు కూడా. అల్లా ప్రతి 100 సంవత్సరాలకు ఒక వ్యక్తిని ధర్మం కోసం పుట్టిస్తాడు. సునన్ అబూ దావుద్లో ఉన్నటువంటి హదీసు ఇది. అంటే ప్రతి 100 సంవత్సరాలకు ఒక మహానుభావుడు పుడతాడు. అలాంటి మహానుభావుడే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ అని ఉలమాల అభిప్రాయం. ఈయన పరిపాలన కాలంలో పేదరికం అనేది ఉండేది కాదు. ధనవంతుడు తన ధనాన్ని జకాత్ రూపంలో ఇవ్వడానికి బయలుదేరితే పేదవారు కనిపించేవారు కాదు. ఆ ధనవంతుడు తన ధనాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఆ జకాత్ తీసుకునేటువంటి పేదవారు ఎవరు ఉండేవారు కాదు. అంతలా ఆయన కాలంలో పేదరికం అంత తక్కువగా, ఒక విధంగా చెప్పాలంటే పేదరికం లేనటువంటి సమాజాన్ని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహీమహుల్లా వారు స్థాపించారు ఈ జకాత్ సిస్టమ్ ద్వారా. ఇప్పుడు కూడా ముస్లిం సమాజంలోని జకాత్ని సరిగ్గా సిస్టమ్ ప్రకారంగా ఖర్చు పెట్టినట్లయితే ముస్లింల్లో పేదరికం లేకుండా ముస్లిం సమాజాన్ని మనం తీర్చిదిద్దవచ్చు. అయితే ఖురాన్ ఏమంటుంది? ఖురాన్లో సూరా బఖరా 2:43 ప్రకారంగా నమాజును స్థాపించండి, జకాత్ అంటే విధిదానం చెల్లించండి అని దైవం ఆదేశించాడు. ఐశ్వర్యంపై జకాత్ చెల్లిస్తే
ఆ ఐశ్వర్యంలో వృద్ధి కలుగుతుంది. ఖురాన్లో అల్లా వాగ్దానం చేసినట్లుగా వ్యవసాయ ఉత్పత్తిపై జకాత్ చెల్లిస్తే ఆ పంట కరువుల నుండి, క్రిములు, పంట నష్టాలు మొదలగు వాటి నుండి రక్షించబడవచ్చు ఇన్షా అల్లా. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు. ఇస్లాం ధర్మం 5 విషయాలపై ఆధారపడి ఉన్నది. 1 లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అని కలిమా సాక్ష్యం ఇవ్వడం, 2 నమాజు స్థాపించడం, 3 జకాత్ చెల్లించడం, 4 రంజాన్ ఉపవాసాలు పాటించడం, 5 స్తోమత ఉంటే కాబా గృహ యాత్ర హజ్ చేసి రావడం. సహీ బుఖారీ మరియు ముస్లిం. అంటే ఇస్లాం ధర్మ మూల స్తంభాలలో 3వది జకాత్ చెల్లించడం. జకాత్ అంటే డిక్షనరీలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే వృద్ధి చెందడం, పరిశుద్ధత నొందుట అనేటటువంటి అర్థాలు కూడా వస్తాయి. షరియత్ పరిభాషలో స్తోమత గల వ్యక్తి అల్లా తనకు ప్రసాదించినటువంటి సంపదల నుండి హక్కుదారులకు ఇచ్చేటటువంటి సొమ్మునే జకాత్ అని అంటారు. జకాత్ చెల్లించడం వల్ల ఆ జకాత్ చెల్లించినటువంటి వ్యక్తి యొక్క సంపద పరిశుద్ధత నొందుతుంది. దానితో పాటు అతనికి పుణ్యాలు కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. అందుకే జకాత్ అని దాన్ని చెప్పడం జరిగింది. ఖురాన్లోని 91వ అధ్యాయం 9వ ఆయతులో తనను తాను పరిశుద్ధం చేసుకునేవాడు ముక్తిని పొందుతాడు అని అల్లా స్వతహాగా తెలియజేశాడు. ఇంకా జకాత్ విశిష్టతలు, లాభాలు చాలా ఉన్నాయి. ఎవరైతే జకాత్ చెల్లిస్తారో వారి సంపదను అల్లా పరిశుభ్రం చేయడంతో పాటు అందులో సమృద్ధిని, బరకత్ని కూడా ప్రసాదిస్తాడు. ఖురాన్లోని సూరా తౌబా సూరా 9 అధ్యాయం 103లో ఓ ప్రవక్త, నీవు వారి సంపదల నుండి సదకా అంటే జకాత్ స్వచ్ఛంద దానాలు తీసుకొని వారిని పరిశుద్ధపరచుము అని అల్లా స్వతహాగా తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూరా బహరా సూరా 2 అధ్యాయం 276లో అల్లా వడ్డీ ఆదాయాన్ని నశింపజేస్తాడు మరియు దాన ధర్మాలు చేసే వారికి బరకత్ ప్రసాదిస్తాడు. ఇంకా ప్రవక్త వారు ఇలా అన్నారు, జకాత్ ఇస్లాం ధర్మానికి వంతెన లాంటిది, మీరు మీ ధనాన్ని జకాత్ చెల్లించడం ద్వారా కాపాడుకోండి అని చెప్పారు. బైహక్కీలో ఈ హదీస్ కనిపిస్తుంది. జకాత్ యొక్క ఉద్దేశాలలో మరొక ఉద్దేశం ఏంటంటే విశ్వాసులను ధన వ్యామోహం నుండి పరిశుద్ధపరచడం, నిరుపేదల అవసరాలు తీర్చడం. ఒక వ్యక్తి డబ్బులు సంపాదించిన తర్వాత లేదా అతని వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ డబ్బుపై అతనికి ఎంతో వ్యామోహం అనేది ఏర్పడిపోతుంది. ఆ ధనము నుండి జకాత్ చెల్లించడం అంటే ఎంతో విశ్వాసంతో, దైవ భీతితో కూడుకున్నటువంటి విషయం అది. కాబట్టి అతని వద్ద ఉన్నటువంటి ధనం నుండి అతడు కనుక జకాత్ చెల్లించినట్లయితే అది ఒక గొప్ప పుణ్యకార్యంగా భావించబడుతుంది. ఒక ధనవంతుడు ఇస్లాం పద్ధతి ప్రకారం జకాత్ చెల్లించడం వల్ల సమాజంలో కలిగేటటువంటి లాభాలను కనుక చూసినట్లయితే రుణ భారంతో నలిగిపోతున్న వారి రుణాలు తీర్చడం, విశ్వాసులు ధర్మంలో స్థిరత్వం కొరకు వెచ్చించడం, దైవ మార్గంలో వెచ్చించడం, ధర్మ సందేశ కార్యక్రమాల్లో ఖర్చు చేయడం, ఆపదలు ఉన్న బాటసారి అవసరాలు తీర్చడానికి వెచ్చించడం, సంపదను శుద్ధిపరిచి అందులో వృద్ధి చెందడానికి, ఈ విధంగా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే నేను జకాత్ ఎలా ఇవ్వాలి అనే దానిపై కొంచెం వివరణ ఇస్తాను. మరింత లోతైన సమాచారం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలింలను కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ధనవంతులైనటువంటి ప్రతి స్త్రీ మరియు పురుషునిపై జకాత్ చెల్లించడం తప్పనిసరి. బంగారం మరియు వెండి, పంట దిగుబడి, పండ్లు, వ్యాపార సామాగ్రి, మేత వేసేటటువంటి పశువులు, అలాగే గనుల నుండి తీయబడినటువంటి వస్తువులు, భూమిలో నుండి బయటపడ్డ నిధులు, వీటన్నింటిపై కూడా జకాత్ని చెల్లించాలి. ఉదాహరణకి బంగారం మీద చూసినట్లయితే 85 గ్రాములు లేదా 72 తులాలు మరియు అంతకంటే ఎక్కువ ఉంటే జకాత్ చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలంటే ఒక అరబిక్ సంవత్సరం గడిచిన తర్వాత. వెండిని మీద చూసినట్లయితే 595 గ్రాములు లేదా 522 తులాలు మరియు అంతకంటే ఎక్కువ ఉంటే జకాత్ చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలంటే ఒక అరబిక్ సంవత్సరం గడిచిన తర్వాత. ఎన్ని డబ్బుల మీద జకాత్ చెల్లించాలంటే 85 గ్రాముల బంగారానికి లేదా 595 గ్రాముల వెండికి సమానంగా డబ్బు మీ దగ్గర ఒక సంవత్సరం గడిచినట్లయితే వాటిపై ఖచ్చితంగా జకాత్ చెల్లించాలి. వ్యవసాయ రాబడిపై జకాత్ ఎలా చెల్లించాలంటే వ్యవసాయ భూమి యొక్క విలువపై జకాత్ లేదు, కానీ దానిలో ఉత్పత్తి అయినటువంటి పంటలపై ఉంది. ఎవరికైనా 653 కేజీల కంటే ఎక్కువ పంట ఉత్పత్తి అయితే అతడు ఆ పంటపై జకాత్ చెల్లించాలి. పంట విషయంలో జకాత్ సంవత్సరానికి ఒకసారి కాదు, ఎప్పుడు పంట లభిస్తే అప్పుడే జకాత్ చెల్లించాలి. మరియు వర్షాధార పంట అయితే ఆ పంటపై 10% జకాత్ చెల్లించాల్సి ఉంటుంది. వేరే విధానాల ద్వారా తోడి నీరు పెట్టిన పొలాల పంట విషయంలో ఆ పంట ఉత్పత్తిలో 5% జకాత్ని చెల్లించాలి. అసలు ఈ జకాత్ ఎవరికి ఇవ్వాలి, ఎన్ని రకాల వారు దీనికి అర్హులు అంటే స్వతహాగా దైవం తెలియజేస్తున్నాడు. సూరా తౌబా సూరా 9 ఆయత నంబర్ 60లో ఇన్నమా సదకాతు లిల్ ఫుకరాఇ వల్ మసాకిని వల్ ఆలిమీన అలైహా వల్ ముఅల్లఫతి ఖులూబుహుం వఫిర్ రికాబి వల్ గారిమీన వఫీ సబీలిల్లాహి వబ్ని సబీల్ ఫరీదతం మినల్లాహి వల్లాహు అలీమున్ హకీం. ఇక్కడ 8 రకాల వ్యక్తులకు జకాత్ ఇవ్వాలని దైవం తెలియజేస్తున్నాడు. అందులో మొట్టమొదటి వారు ఫుకరా అంటే యాచించు పేదవారు. జనుల ముందు
యాచించి తన అక్కరాలు తీర్చుకునేవాడు. ఇక రెండవ వారు ఎవరంటే మిస్కిన్, యాచించని పేదవారు, తనకు అవసరం ఉండి కూడా చేయి చాచి అర్థించని పేదవాడు. ఇక మూడవ వారు ఎవరంటే ఆలిమీన్, జకాత్ సేకరణ కొరకు నియమించబడినటువంటి వారు, అధికారికంగా ఒక ఇస్లామిక్ సంస్థ నుంచి జకాత్ డబ్బులు వసూలు చేయడానికి నియమించబడినటువంటి ఉద్యోగి, ఆ సంస్థలో పనిచేసేవారు, వారందరి జీతభత్యాలు ఈ జకాత్ నుంచి ఇవ్వవచ్చు. అతను జకాత్కి అర్హుడా కాదా అన్నది కాదు, ఇక్కడ అతడు ఆ సంస్థలో పనిచేస్తున్నాడు, అతని జీతం ఆ సంస్థ జకాత్ డబ్బుల నుండి ఇవ్వవచ్చు, అంతే. ఇక 4 వల్ ముఅల్లఫతి కులూబుహుం, ఎవరి హృదయాలైతే ఆకర్షించవలసి ఉందో వారు. ఇస్లాం ధర్మ అవగాహన పట్ల ఆసక్తి కనబరుస్తున్న ముస్లిమేతరులు, ఇస్లాం స్వీకరించిన నవ ముస్లింలు, ఇస్లాం శిక్షణ కోసం జీవనోపాధిని వదులుకొని వచ్చినటువంటి వారు, మీరు సహాయం చేయడం వల్ల వారికి ధర్మంపై నిలకడ ప్రాప్తి కలిగే అవకాశం ఉన్నటువంటి వారు కూడా ఈ కోవలోకి వస్తారు. అలాగే ఇస్లాంపై ద్వేషం తొలగిపోయి ఇస్లాం స్వీకరించే అవకాశం ఉన్నటువంటి ముస్లిమేతరులు, ఒకవేళ వారు స్థితిమంతులు అయినప్పటికీ వారిపై జకాత్ ఖర్చు పెట్టవచ్చు. ఇక 5వది వఫిర్ రికాబి, బానిసల విముక్తి కొరకు. ఇప్పుడు బానిసత్వం అనేది లేదు కాబట్టి ఎవరైతే విశ్వాసులు చేయని నేరాలకు జైల్లో మగ్గుతున్నారో వారిని జైల్లో విడిపించడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టవచ్చని కొంతమంది ఉలమాలు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక 6వది గారిమీన్, అప్పుల పాలైన వారు, అప్పుల భారం నుంచి బయటపడలేకపోయిన వారు, వారి వద్ద ఉన్న సమస్తాన్ని అమ్మివేసిన అప్పుల ఊబి నుంచి బయటపడగల స్థితిలో లేనివారు. అలాగే ఎవరైతే రుణగ్రస్తులకు షూరిటీగా ఉండడానికి అంగీకరించిన కారణంగా అనూహ్యమైనటువంటి రీతిలో రుణాన్ని చెల్లించవలసినటువంటి భారం వారి మీద పడినటువంటి వారు, అలాగే అనుకోని విధంగా ప్రకృతి వైపరీత్యాల వల్లనో లేదా వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయినటువంటి రుణగ్రస్తులైన వారు కూడా వీరందరికీ జకాత్ సొమ్ము నుండి ఆర్థిక సహాయం అందించవచ్చు. ఇక 7వది వఫీ సబీలిల్లా, అల్లా మార్గంలో ధర్మయుద్ధం కోసం. ధర్మయుద్ధం అనేది ఇప్పుడు లేదు కాబట్టి దైవ ధర్మ ప్రచారం కోసం, ఇస్లాంపై ఉన్న అపోహలను తొలగించడం కోసం, ఇస్లాం ధర్మాన్ని మానవాళికి అందజేయడం కోసం పనిచేసే స్వచ్ఛంద దావా సెంటర్లు, అలాంటి సంస్థలకు కూడా మీరు జకాత్ నిస్సందేహంగా ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది కూడా దైవ మార్గంలో పోరాటం చేయడంతో సమానం కాబట్టి. ఈ విషయానికి సంబంధించినటువంటి చాలా మంది ధార్మిక పండితులు కూడా దావా సెంటర్లకు జకాత్ ఇవ్వవచ్చు అనేటటువంటి విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇక 8వది ఇబ్ను సబీల్, బాటసారులు. అంటే ఒక వ్యక్తి స్థితివంతుడైనప్పటికీ ప్రయాణ సమయంలో అనూహ్యమైన రీతిలో సహాయానికి అర్హుడైనటువంటి వాడు, ఆర్థిక అవసరం ఏర్పడిన వాడు, ఇలాంటి వారికి కూడా జకాత్ నుండి సహాయం చేయవచ్చు. ఆ వ్యక్తి తన ప్రాంతంలో ధనవంతుడైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులతోనూ నిస్సహాయుడు కాబట్టి అతనికి జకాత్ నుండి మీరు సహాయం చేయవచ్చు. ఈ విధంగా 8 రకాల పనులకు, 8 రకాల వ్యక్తులకు మీరు మీ జకాత్ని చెల్లించవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా ఖురాన్లో సూరా తౌబా 9:60లో చెప్తున్నప్పటికీ మన ముస్లిం సమాజంలోని చాలా వరకు జకాత్ అనగానే పేదవారు, అడుక్కునేవారు, యాచించేవారు, యాచించిన వారు వీరి కోసమేనండి అనేటటువంటి ఒక పెద్ద అపోహ ఉంది. జకాత్ పై సరిగ్గా అవగాహన లేని కారణంగా జకాత్ని సరిగా ఖర్చు పెట్టలేకపోతున్నారు మన ముస్లిం సమాజంలోని ధనవంతులు. ఈరోజు ఎంతో శ్రమతో ఛాలెంజ్గా తీసుకొని ధర్మ సందేశ కార్యక్రమాలు చేసినటువంటి దావా సెంటర్లకు సైతం జకాత్ ఇవ్వద్దు అనేటటువంటి ఒక దుష్ప్రచారం కూడా స్వతహాగా కొంతమంది ధార్మిక పండితులు చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కూడా సోదరులారా. కాబట్టి 8 రకాల వ్యక్తులకు ఈ 8 రకాల పనులలో మీరు మీ జకాత్ని ఖచ్చితంగా ఖర్చు పెట్టవచ్చు, ఎలాంటి సందేహం లేకుండా. అయితే ఎవరైతే జకాత్ చెల్లించరో వారి కోసం ఖురాన్ ఏమంటుంది? ఎవరైతే వెండి బంగారాన్ని కూడబెట్టి దానిని అల్లా మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధాకరమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. సూరా తౌబా 9:34. ఆ దినమున దానిని అంటే ఆ వెండి బంగారాన్ని నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఇదంతా మీరు మీ కొరకు కూడబెట్టుకున్నదే, కావున మీరు కూడబెట్టుకున్న దానిని ఇప్పుడు చవి చూడండి అని వారితో అనబడుతుంది. సూరా తౌబా 9:35. మరి మీరు చెప్పినట్లుగా జకాత్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని అయితే తీసుకురావచ్చు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జకాత్ కలెక్ట్ చేసేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. ఆ సంస్థే అన్ని ఎన్జిఓస్కి ఎవరైతే ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే పేదల కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే ఎడ్యుకేషన్పై ఫోకస్ చేస్తున్నారో, ఎవరైతే ముస్లింలను ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి ఎన్జిఓస్ అన్నిటిని గుర్తించి ఒక సెంట్రల్ ఒక సంస్థ ఏర్పాటు చేయాలి. ఆ సెంట్రల్ సంస్థనే మిగతా చిన్న చిన్న సంస్థలకి ఫండింగ్ చేస్తూ ఉండాలి ఈ జకాత్ డబ్బులతో. ప్రస్తుతం ఇలాంటి సంస్థ అయితే మన భారతదేశంలో లేదు, కానీ ఇతర దేశాలలో ఇలాంటి సంస్థలు మనకు కనిపిస్తున్నాయి. సెంట్రల్గా ఒకే జకాత్ కలెక్ట్ చేసేటటువంటి అథారిటీ కలిగినటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ధనవంతుల నుండి జకాత్ కలెక్ట్ చేసి ఎవరికైతే అవసరమో వారికే కాకుండా స్వచ్ఛంద సంస్థల
కూడా ఎవరైతే వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారో, దావా కార్యక్రమాలు చేస్తున్నారో వారికి కూడా ఆ సెంట్రల్ సంస్థే జకాత్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి జకాత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు సేకరించినటువంటి నిధులను ఖురాన్ నిర్దేశించిన జకాత్ అర్హులకు అవసరమైన వారికి పంపిణీ చేసేలా వారు చూస్తుంటారు. వాటిలో కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి సంస్థల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి ZFA, జకాత్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా. వీరి లక్ష్యం ఏంటంటే ఎవరైతే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను వారు చేసేటువంటి పనులను సులభతరం చేయడానికి వారు జకాత్ యొక్క డబ్బుల్ని పంచుతూ ఉంటారు. అలాగే ప్రపంచంలోని అత్యంత పేద ప్రజల బాధలను తగ్గించడం వీరి లక్ష్యంగా పెట్టుకొని ఈ సంస్థ పనిచేస్తుంది. అలాగే ఈ సంస్థ చేసేటటువంటి పనులు చూసినట్లయితే వివిధ దేశాలలో మానవతా సహాయం, విపత్తు ఉపశమనం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తుంది. అవసరమైన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధికి ఈ సంస్థ తోడ్పడుతుంది. అలాగే IRW, ఇస్లామిక్ రిలీఫ్ వరల్డ్ వైడ్ అనేది ఒక అంతర్జాతీయ మానవతా సంస్థ. ఇది ప్రపంచంలోని పేద వర్గాల్లో పనిచేస్తుంది. వారి పేదరికాన్ని, వారి కష్టాలను దూరం చేయడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తుంది. అలాగే వారికి మంచి ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధత మరియు అదేవిధంగా వారికి విద్య, అలాగే స్థిరమైనటువంటి జీవనోపాధిపై కూడా ఈ సంస్థ దృష్టి పెడుతుంది. అలాగే ఇప్పుడు జకాత్ హౌస్ కువైట్లోని జకాత్ హౌస్ నిరుపేదలకి మరియు అవసరార్థుల కోసం జకాత్ సేకరించి పంపిణీ చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవసరార్థులకు ఈ సంస్థ ఆర్థిక సహాయం మరియు ఆరోగ్య సంరక్షణ, సేవా కార్యక్రమాలు, గృహ నిర్మాణం కోసం కూడా, విద్య కోసం కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. NZF, UK నేషనల్ జకాత్ ఫౌండేషన్ అనేది UK ఆధారిత సంస్థ. స్థానిక ముస్లిం సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయడానికి జకాత్ని సేకరించడం మరియు పంపిణీ చేయడంపై వీరు దృష్టి సారిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇతర దేశంలో పనిచేసేటటువంటి సంస్థలు. కానీ మన భారతదేశంలో జకాత్ని కలెక్ట్ చేసి సరిగ్గా ఖర్చు పెట్టడానికి ఒక్క పెద్ద సంస్థ కూడా మనకు ఒక ఆర్గనైజేషన్ రూపంలో ఎక్కడ కూడా కనిపించదు. కాబట్టి ముస్లిం సమాజంలోని ఇంటెలెక్చువల్స్ మరియు ధనికులు ముందుకు వచ్చేసి కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అన్ని జమాతుల వారి సహాయ సహకారాలతో ఒక మంచి ఎజెండాతో వారు కనుక ముస్లిం సమాజం యొక్క జకాత్ని కలెక్ట్ చేసి ఆల్రెడీ ముందు నుండే పనిచేస్తున్నటువంటి కొన్ని NGOs, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైతే ముస్లింల సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం పాటుపడుతున్నారో వారందరినీ కూడా గుర్తించి ఈ జకాత్ కోసం ఏర్పడినటువంటి ఒక సెంట్రల్ సంస్థ వీరు గనక ముస్లిం సమాజం నుండి జకాత్ కలెక్ట్ చేసి ఈ పని చేస్తున్నటువంటి ప్రతి సంస్థలు కూడా వీరు ఆర్థికంగా సహాయం చేసినట్లయితే తక్కువ కాలంలోనే ఒక అద్భుతమైనటువంటి రెవల్యూషన్ని మనం మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకురావచ్చు. ఆ తర్వాత దీన్ని ఆదర్శంగా భావించి భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థను మనం వ్యాప్తి చేయవచ్చు. కానీ దీనికి సంబంధించి ముస్లిం ధనవంతులు ముందుకు రావాలి, అలాగే ముస్లిం ఇంటలెక్చువల్స్ కూడా ముందుకు రావాలి. వీరంతా కలిసి కట్టుగా జమాతులందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ సంస్థ ఏర్పాటు అయిపోయి ఇక మిగతా NGOs ఎవరు కూడా జకాత్ కలెక్ట్ చేయకుండా ఎవరైతే ఈ సెంట్రల్ సంస్థ ఉందో వీరు ఆ ముందు నుండే పనిచేస్తున్నటువంటి ఆ స్వచ్ఛంద సంస్థలకు, ఆ NGOsకి గనక ఆర్థిక సహాయం చేసినట్లయితే చాలా అద్భుతంగా ఒక రెవల్యూషన్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా మన ముస్లిం సమాజంలో ఎడ్యుకేషన్పై ఎంత జకాత్ ఖర్చు పెట్టాలి, హాస్పిటల్స్ వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టాలి, యూనివర్సిటీస్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి, దావా సెంటర్స్లో ఎవరు పనిచేస్తున్నారు, వారి యొక్క అవసరాలు ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఉలమాలు మరియు ఇంటలెక్చువల్స్, మంచి చదువుకున్నటువంటి మేధావుల పర్యవేక్షణలో ఈ సంస్థ కనుక జరిగినట్లయితే భారతదేశంలో తక్కువ టైంలోనే ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని మనం తీసుకురావచ్చు. నిజంగా చెప్పాలంటే మీకు సౌదీ అరబ్, కువైత్, ఇతర దేశాల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. వారు ఆ జకాత్ని కలెక్ట్ చేస్తారు. మిగతా ఎవరైతే చిన్న చిన్న పనులు చేస్తున్నారో, ధార్మిక కార్యక్రమాలు, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఆ సెంట్రల్గా ఉన్నటువంటి అదే సంస్థ నిధులను అందించడం జరుగుతుంది. అలా చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రెవల్యూషన్ అనేది వస్తుంది. కానీ దానికి సంబంధించి ముస్లిం ఇంటలెక్చువల్స్, అదేవిధంగా ముస్లిం యొక్క ధనవంతులు, ముస్లిం యొక్క ఉలమాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. కాబట్టి జకాత్ యొక్క రియల్ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. జకాత్ అనగానే కొంత డబ్బుని పేదలకు ఖర్చు పెట్టడం, వారికి చీరలు పంచిపెట్టడం మాత్రమే కాదు. జకాత్ అనేది ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసం ఖర్చు పెట్టే విధానం. సమాజంలో ఒక విప్లవాన్ని తీసుకురావడానికి వాడబడేటటువంటి పదమే జకాత్. ఈ జకాత్ విధానాన్ని కనుక సరిగ్గా వినియోగించుకున్నట్లయితే మనం ముస్లిం సమాజం యొక్క దిశ పూర్తిగా మారిపోతుంది. ఈరోజు ప్రభుత్వాలను, రిజర్వేషన్లను అడుక్కునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దైవం మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుకోక ఆమీన్. ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తప్పనిసరిగా మాకు మీరు చేరవేయండి.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.